తల్లిపాలు సరిగా రావట్లేదక్క, ఏం చేయాలి, పెరగడానికి ఏమైనా టిప్స్ చెప్పండి అనేసి అడుగుతూ ఉన్నారు. ఒకటండి, బాడీని బట్టి చేంజ్ ఉంటుంది, అది వాస్తవం. బాడీలో ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల పాలు ఉత్పత్తి ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం ఇలా బాడీని బట్టి వేరియేషన్ ఉంటుంది. అయితే మీరు చేయాల్సినవి కూడా ఉంటాయి. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. సో మీరు ఫీడింగ్ ఇచ్చే ముందు చక్కగా ఒక గ్లాస్ వాటర్ తాగేయండి. ఇచ్చిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ కంపల్సరీగా తాగండి. వాటర్ బాటిల్ పక్కనే పెట్టుకోండి. వీలైనంత వరకు బేబీకి దగ్గరగా ఉండండి. బేబీకి పాలు ఇచ్చేసి ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళి పనులు చేసుకుంటూ కూర్చుంటే బేబీ టచ్ లేకపోయినా పాలు ఉత్పత్తి తగ్గిపోతుంది. సో బేబీ ఎప్పుడు కూడా టచ్, బేబీ యొక్క స్మెల్, బేబీ యొక్క టచ్ ఇవన్నీ మీకు దగ్గరగా ఉండాలి. మీ పొత్తిలలోనే ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే దానితో పాటు వాటర్తో పాటు మీరు హెల్తీ ఫుడ్ అనేది, ప్రోటీన్ రిచ్ కాల్షియం ఫుడ్ అనేది కూడా తీసుకోవాలి. అలాగే దానితో పాటు కూడా స్ట్రెస్ అనేది లేకుండా చూసుకోవాలి. ప్రాపర్గా నిద్రపోవాలి. వీటి వల్ల కూడా హార్మోన్లు కొంచెం అటు ఇటు తారుమారు అవడం వల్ల కూడా తగ్గిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది.